తెలుగు రాష్ట్రాల ప్రజలు అత్యధికంగా అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు కేంద్ర గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2020-21 లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 43.7% మంది, తెలంగాణలో 37.2% మంది అప్పులపై ఆధారపడినట్లు కేంద్ర గణాంకాల శాఖ సర్వే వెల్లడించింది. తొలి 2 స్థానాల్లో వరుసగా ఏపీ, తెలంగాణ నిలిచాయి. కర్ణాటకలో 15 ఏళ్లకు పైబడిన జనాభాలో బ్యాంకింగ్ వ్యవస్థకు అనుసంధానంగా ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ 95.9% కాగా ఆ తర్వాత 92.3% మందితో ఏపీ 2వ స్థానం ఆక్రమించింది. కానీ కర్ణాటకలో 23.2% మందిపైనే అప్పుల భారం ఉండగా తెలంగాణలో 86.5% మంది ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ పరిధిలో ఉన్నారు. ఈ విషయంలో దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ 14వ స్థానంలో నిలిచింది. మొత్తంగా చూస్తే దక్షిణాది రాష్ట్రాల్లో సగటున 92.1% మంది జనాభా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పరిధిలోకి రాగా 31.8% మంది అప్పుల ఊబిలో చిక్కుకున్నారు. కానీ ఈశాన్య రాష్ట్రాల ప్రజల్లో 80.2% మంది మాత్రమే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పరిధిలోకి రాగా 7.4% మందికే అప్పులున్నాయి. ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ శాతం హిందువులు 88.1%, ముస్లింలు 80.8%గా నమోదయ్యారు. ఈ విషయంలో పురుషులు 89.8%తో పోలిస్తే మహిళలు 84.5% వెనుకబడి ఉండగా ఓబీసీలు 16.6% మంది ఎక్కువగా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. గిరిజనులు 11% మంది అప్పులపై తక్కువగా ఆధారపడ్డారు. అప్పుల భారం పెద్ద కుటుంబాలపై తక్కువగా, చిన్న కుటుంబాలపై అధికంగా ఉన్నట్లు గణాంకాలు తేల్చాయి. ఏపీలో ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ శాతం 92.3 కాగా రుణ ఊబిలో చిక్కుకున్న వారు 43.7%, తెలంగాణలో ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ శాతం 86.5 కాగా రుణ ఊబిలో చిక్కుకున్న వారు 37.2%. అతి తక్కువ రుణభారం ఉన్న రాష్ట్రాల్లో ఢిల్లీ ప్రజలు మొదటి స్థానంలో ఉన్నారు.